ప్రార్థన చేసుకుందాం. అందరము మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన మా తండ్రి, మహాగణుడైన మా దేవ, సర్వాధికారి, సర్వంతర్యామి, మా సృష్టికర్త, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము మా ప్రభువా. తండ్రి అయ్యా, ఇంతవరకు ప్రభువా ఆరాధన కార్యక్రమంలో ప్రారంభం నుంచి మీరు మాట్లాడుతుండగా మీరు మాట్లాడండి. యేసయ్యా పరిశుద్ధాత్మలో మీరు దిగిరండి. మీరే మాతో మాట్లాడి మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎందరైతే దూరముగా ఉండి మీ మాటలు వింటూ ఉన్నారో ప్రభువా, ప్రతి బిడ్డలు మీరు దర్శించండి. ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా. వారి హృదయంలో మీరు కదిలింపచేసి వారి జీవితంలో మీ గొప్ప కార్యాలను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్ముడా, మీ దైవజనుని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభువా, మీ ఆత్మాభిషేకముతో మీరు నింపి నడిపించి సహాయం చేసి మీ నామమునికే మహిమ పొందుతామని మీ మాటలు విన్న మా హృదయాలను ప్రభా మేము సిద్ధపరుచుకొని ప్రభా విన్న మీ మాటలను మేము విడిచిపెట్టకుండా మా హృదయంలో కదిలపరుచుకొని మీ మాటల ప్రకారం జీవించి నడుచుకున్నట్టు చూపి మీ నామమునికే మహిమ పొందుతామని సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరాధిస్తూ చేరిన మమ్మల్ని ఆరాధన కార్యక్రమంలో మీ దైవజనుని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున నడుచు ప్రార్థిస్తూ ఉన్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. వాక్యమును ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో కొరింథీ సంఘమును ఉద్దేశించి ఒక్కొక్క కోణములో, ఒక్కొక్క అధ్యాయమును, ఒక్కొక్క విధానములో లేక కోణములో కొరింథీ సంఘమును హెచ్చరిస్తూ, ప్రోత్సహిస్తూ, నడిపిస్తూ ఉన్నారు. మొదటి పత్రికలో ఇంతవరకు మరి 7 అధ్యాయములు మనము
వరుస క్రమంలో ధ్యానం చేసుకోవడం జరిగింది, పఠనం చేసుకొని ఈ వచన భాగాల్లో మూల పాఠాలుగా మనము కొన్ని వచనాలను ధ్యానం చేసుకొని సాగిపోదాం. పౌలు భక్తుడు అద్భుతాల గురించో, విశ్వాసము గురించో, నిరీక్షణ గురించి, ప్రేమ గురించి, ఇలాగ అనేక విషయాల గురించి చాలా పత్రికల్లో వారు బోధించారు, వ్రాశారు. అయితే కొన్ని పత్రికల్లో కొన్ని వచ్చిన భాగాల్లో మాత్రము కుటుంబ వ్యవస్థను గురించి వ్రాస్తూ వచ్చారు. గడిచిన కొన్ని వారములుగా పౌలు భక్తుడు కొరింథీ సంఘములో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థను సరిచేస్తూ వ్రాసినటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని యొక్క రాజ్య సంబంధమైనటువంటి వ్యవస్థలో కుటుంబ వ్యవస్థ ప్రధానమైనదని పౌలు గారు ఉద్దేశించాడు. భార్యాభర్తలు క్రమముగా ఉండాలి, ఒకరి బాధ్యతలు ఒకరు నెరవేర్చాలి, బిడ్డలు తల్లిదండ్రులకు విధేయులవ్వాలి, తల్లిదండ్రులను అలాగుండే బిడ్డలను తల్లిదండ్రులు ప్రేమించాలి, వాళ్ళు విననొల్లని బిడ్డలుగా, భయము లేని బిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేయమన్నాడు పౌలు గారు? మరలా కొన్ని పత్రికల్లో తండ్రి తాను ప్రేమించు కుమారుని గద్దించి శిక్షించును. గద్దిస్తాడు, శిక్షిస్తాడు. నేను ప్రేమిస్తాను నా బిడ్డలంటే నేను పొల్లెత్తి మాట అనలేదు, పెళ్ళయిన దాకా కూడా నా బిడ్డలను ఏమనలేదు నేను, వాళ్ళ పెళ్ళయిన దాకా కూడా. అంటే వాళ్ళు ఏదో ఒక రోజు తండ్రి భయం లేదంటే పెళ్ళయిన దాకా బాగున్నా పెళ్ళైనాకైనా దారి తప్పిపోతారు. కనుక దేవుని భయం మనుషులకు కావాలి, పెద్దల భయము చిన్నలకు కావాలి. అందుకే పౌలు గారు ఈ యొక్క కుటుంబ వ్యవస్థను గురించి కూడా వ్రాస్తూ ఉన్నారు. దేవుని రాజ్యము కొరకు మనము సిద్ధపడుతున్నాము గనుక ఎవరికి వాళ్ళముగా వ్యక్తిగతంగా ఉండి దేవుని రాజ్యంకి వెళ్ళడం దేవుని చిత్తము కాదు. కుటుంబాలతో దేవుని రాజ్యములో చేర్చబడడం అనేది దేవుని చిత్తం. పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం ఏంటంటే కుటుంబమే మొట్టమొదట దేవుడు కట్టిన సంఘం భూమి మీద. ఆమేన్, స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మొట్టమొదట ఏదైనా తోటలో, ఇలాంటి తోటలో మరి దేవుడు నిర్మాణం చేసినటువంటి, ఏర్పాటు చేసినటువంటి ఆరాధన క్రమము. ఆదామావులకు పాస్టర్ గారు ఎవరు? దేవుడే. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ కుటుంబ వ్యవస్థ, అక్కడ నుండి వారిని దేవుడు ఒక సంఘముగా నిర్మాణం చేశాడు. ఎందుకంటే నా పోలిక చొప్పున నరుని చేయుదును నా రూపములో. ఎందుకంటే వాళ్ళు ఈ సృష్టి అంతటిని లోపరుచుకొని దాన్ని నిండించి దానిలో వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటూ నాకు ఒక రాజ్యముగా విజృంభించాలి అని దేవుడు ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచ్చిన భాగాల్లో కనుక అట్టి కుటుంబ వ్యవస్థలో 25వ వచనం నుండి కొన్ని వచనాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. వ్యక్తిగతంగా ఎవరికైనా కుటుంబ వ్యవస్థను గురించి కౌన్సిలింగ్ అంటాము, సలహాలు, సూచనలు, మార్గదర్శకాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రమే వీటన్నిటిని మనం వినియోగించుకోవాలి. అత్యవసరమైన విషయాలుగా కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకొని సాగిపోదాం. ఈ వాక్యములో పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు, దేవుని ఎరిగిన వారము, దేవుని రాజ్యము కొరకు సిద్ధపడుతున్న మనము మన వ్యక్తిగత కుటుంబ సామాజిక జీవితాల్లో మన స్పృహలు లేక మన యొక్క ఉద్దేశాలు ఎలా ఉండాలో ఈ వాక్యంలో 29వ వచనములు చెప్తున్నాడు. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమయ్యున్నది గనుక అంటున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాటలు చెప్పాలి, అందరు చెప్పాలి. ఎందుకు చెప్తున్నాడంట? ఇంత హార్డ్గా, ఇంత ఖచ్చితంగా ఈ కుటుంబ వ్యవస్థను కూడా దేవునిలో నడిపించుకోవాలంటే ఇలా క్రమంగా ఉండాలని ఎందుకు చెప్తున్నాడంట? కాలం ఏమైందంట? సంకుచితము. అంటే అర్థం ఏంటి? కాలము దగ్గర పడింది, కాలము ముగింపుకు వచ్చింది. అందుకే యేసు ప్రభు వారిని గురించి దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, కాలము సంపూర్ణమయ్యున్నది అని దేవుని వాక్యము. కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి. మరొక వచనములో తిమోతి పత్రికలు అంటాడు పౌలు భక్తుడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను,
ఆయన కన్యక ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకము యొక్క నటన యొక్క కాలము ముగింపుకు వచ్చేసింది. దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు తన సంఘమును తన రాకడ కొరకు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలము సంపూర్ణమైంది, కాలము సంపూర్ణమైంది, కాలము సంపూర్ణమైందని కొన్ని వచనాలు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు లేఖన భాగాల్లో. యేసు ప్రభు వారు కూడా రాకడ సూచనలను తన శిష్యులు అడిగినప్పుడు వారితో చెప్తున్నాడు, నా రాకడ సూచనలు ఇలాగుంటాయి. నేను వస్తున్నానంటే భూమి మీద కరువులు, భూకంపాలు, జనం మీదకి జనము, రాజ్యముల మీదకి రాజ్యము, అనేకులు ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకంటే అక్రమము విస్తరించిపోతుంది కనుక. ఎవరెవరి క్రమములో వాళ్ళు ఉండకుండా అక్రమముగా జీవించే పరిస్థితులు వస్తాయి కనుక నిజమైన ప్రేమలు చల్లారే రోజులు రాబోతున్నాయి. నా రాకడలు ఇలా ఉంటాయి కనుక మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక సమయము, కాలము సంకుచితమైనది అని పౌలు గారి ద్వారా దేవుడు ఇక్కడ చెప్తూ అంటున్నాడు. అందుకొరకై మనము దేవుని రాజ్యము కొరకు త్వరగా సిద్ధపడాలి. ఎదురు చూస్తున్నాము అయితే ఇంకా సిద్ధపడవలసినటువంటి, వేగిరపడవలసిన ఈ పరిస్థితుల్లో ఇక మీదట, అనగా ఇక నుండి ఇంతకు ముందు ఎలాగూ ఉన్నావో, జీవించావో, నడుచుకున్నావో, ఆలోచించావో, ఎనఫ్, చాలు. అయితే ఇక మీదట భార్యాభర్తల గురించి ఏం చెప్తున్నాడు? భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఉండాలంట. ఎలా ఉండాలంట చెప్పండి? భార్యలు కలిగిన వారు లేనట్టు ఉండాలి. ఏ విషయంలో అంటే భార్యను వదిలేసి ఊరి మీద పడి తిరగమని కాదు. భార్యలు కూడా నేను అయ్యా నీకు అన్నం పెడతాను కుదరదు, నేను ప్రార్థన చేసుకోవాలని 12 గంటలకు ప్రార్థన ఉంది నాకు అని కాదు. కానీ దేవుని చిత్తమును వారు నెరవేర్చవలసి వచ్చినప్పుడు ఏం చేయాలి? భార్య ఆరాధనలో ఉందంటే భార్యను పట్టించుకోకూడదు. భర్త ఆరాధనలో ఉన్నాడంటే, ప్రార్థనలో ఉన్నాడంటే అది పట్టించుకోవాల్సిన అవసరం కాదు. ఎందుకంటే భార్యలు లేనట్టుగా ఏ విషయంలో? దేవుని రాజ్యముకు సిద్ధపడే విషయంలో. వాళ్ళు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారు గనుక, దేవుని సన్నిధిలో ఉన్నారు గనుక, దేవుని మాటల మీద ఉన్నారు గనుక వాళ్ళు ఒక క్రమబద్ధమైనటువంటి ఆత్మీయమైన జీవితంలో వాళ్ళు సిద్ధపడి ఉన్నప్పుడు లేనట్టుగానే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీవు దేవుని సన్నిధికి రావాలి. ఇంటికాడ బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు వండి పెట్టి రావడమే. దేవుని గురించి వాళ్ళకు తెలుసు. నువ్వేం చేయాలి? బాబు నేను వెళ్తున్నాను ఈ ఆరాధనకి, ఇంకా మీరు ఫోన్ చేయొద్దు దయచేసి, మీరు భోజనం పెట్టుకోండి. భర్త వస్తే ఆ రోజు బ్రతిమలాడుకో. భర్తకు రక్షణ లేకపోతే ఆ రోజు బ్రతిమలాడుకో. కాళ్ళు పట్టుకో, తప్పు లేదు. భర్త కాళ్ళు, భార్య కాళ్ళు పట్టుకో, తప్పు లేదు. అమ్మా నన్ను ప్రార్థనలో డిస్టర్బ్ చేయకు తల్లి. పిల్లలకు చెప్పుకో, బ్రతిమలాడుకో. భయం లేకపోతే గద్దించు. నేను దేవుని సన్నిధిలో ఉండబోతున్నాను, ఇక ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ప్రార్థనలో క్రమంగా ఉండాలి అని చెప్పి అనుభవాన్ని నేర్పించుకోవాలి మనం. ఎందుకంట సమయం ఇంకా లేదు. దేవుని దగ్గర మనం సిద్ధపడడానికి ఇంతకాలం దేవుడు ఎంతో సమయం ఇచ్చాడు. ఇక సమయం లేదు కనుక మనకి ఏదైతే ఉందో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అది లేదన్నట్టుగా జీవించాలి. 30వ వచనంలో అంటున్నాడు, ఏడ్చువారు ఏడవనట్టుండాలి. దేవుని సన్నిధిలో నీకేదైనా విషయము జరిగి ఏడుపు వస్తుందా, దాన్ని ఏం చేయాలంట? దిగమింగుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏడ్పుని దిగమింగుకోవాలి. సంతోషంగా ఉందనుకోండి, ఏం చేయాలంట? ఉద్రేకాన్ని కొంచెం ఏం చేయాలి? అణుచుకోవాలి. అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. ఆ సంతోషం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుని దగ్గర మనం ఉన్నాము. ఆ విధంగా సంతోషించదగిన సమయం అది కాదు కనుక మనం ఆ విధంగా ఉండాలి. సంతోషాలను కూడా ఏం చేయాలి? ఇక్కడ మనం దేవుని చిత్తము నెరవేర్చడానికి కొన్ని సందర్భాల్లో, అన్ని సమయాల గురించి కాదు,
కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులను బట్టి దేవునికి అది దేవుని చిత్తము కాదు ఈ విషయంలో సంతోషించడం, ఇది దేవునికి ఇష్టమైనది కాదు ఈ విషయంలో మనం సంతోషించడం అనుకున్నప్పుడు నీవు ఆ సంతోషాన్ని ఏం చేయాలి? ప్రక్కన పెట్టేసేయాలి. సంతోషం లేనట్టుగానే ఉండాలంట. కొనువారు తాము కొనినది తమది కానట్టు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఓ కొత్త ఫోన్ వస్తే దేవుని సంధిలో కూర్చొని నాకు కొత్త ఫోన్ తెచ్చుకున్నారనుకోండి, ఫోన్ మీద ఏం ఆడుతూ ఉండిద్ది? వీళ్ళు ఆడుతూ ఉంటాయి పాపం. ఆరాధనలో కళ్ళు మూసుకోరు, వాక్యం చెప్పేటప్పుడు చెవులు ఎగ్గరు. ఈ విధంగా ఆ వస్తువు మీదే వాచ్ తెచ్చుకుంటే చూస్తాం. ఏదైతే నీవు కొన్నావో విలువైనది అనుకుంటున్నావు మంచిదే, అది ఎక్కడ నువ్వు విలువగా భావించుకొని ఆనందపడాలి? దాని విషయంలో కొన్నావు అనుకోవాలి దేవుని సన్నిధికి వెలుపట. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడే విషయాల్లో నీవు లేనట్టుగానే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక 31వ వచనం అంటున్నాడు, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. దేవుడు నీవు ఏ సంబంధంగా నీ భార్యతో, నీ భర్తతో, నీ బిడ్డలతో, నీ స్నేహితులతో, నీ బంధువులతో, నీ ఆత్మీయులతో, నీ తల్లిదండ్రులతో ఆనందించడానికి ఎంతో సమయం ఇచ్చాడు. కానీ దేవుని సన్నిధిలో కూర్చున్నా కూడా, దేవుని సన్నిధికి వెళ్ళవలసిన సమయం వచ్చినా కూడా, దేవుని కొరకు కార్యాలు చేయవలసిన పనులు చేయవలసిన సమయంలో కూడా ఆ సమయాన్ని దేవుని కొరకు ఇవ్వకుండా సిద్ధపడడానికి అప్పుడు కూడా వ్యర్థముగా నీవు ఈ లోక సంబంధమైన ఉద్దేశాలతో ఉండటం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. ఎందుకంటే ఈ లోకపు నటన గతించిపోబోతుందని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే పౌలు భక్తుడు కుటుంబానికి, తల్లిదండ్రులకు, బిడ్డలకు ఈ విధమైనటువంటి సలహాలు సంఘానికి ఇస్తూ ఆయనకే ఒక విషయం అనిపించిందంట. ఏంటంట? 35వ వచనం, మీకు ఉరియొడ్డవలనని కాదు కానీ అంటున్నాడు. ఈ మాటలంతా నేను మీకు చెప్తుంది ఎందుకంటే మీకు ఉరియొడ్డాలని కాదు. ఉరియొడ్డటం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? బ్లాక్మెయిల్ అంటారు. అంటే వలలో వేసుకోవడం, వశపరుచుకోవడం. ఇంకొక భాషలో ఏంది? వశపరుచుకోవడం. ఇంగ్లీష్లో దీనికి ఇంకో పర్యాయ పదం ఉంది, హిప్నోటైజమా? నాకు ఇంగ్లీష్ రాదు పెద్దగా. హిప్నోటైజం అంట. కొంతమంది లోకంలో వాళ్ళు కొంతమంది అంటుంటారు, ఈ మధ్య విన్నాము, దైవజనుడు వాక్యం చెబుతుంటే ఆ దైవజనులు ఏం చేస్తున్నారంట? ప్రజల్ని హిప్నోటైజం చేస్తున్నారంట. హిప్నోటైజం చేస్తున్నారండి. లేకపోతే ఏంటండి, ఆఫీసర్లు వెళ్ళి పరిచయం చేస్తున్నారు, కింద కూర్చుంటున్నారు, వీళ్ళు ఈ లోకాన్ని మర్చిపోయేలా చేస్తున్నారు. ఈ పాస్టర్లు హిప్నోటైజం చేస్తున్నారు, అందరూ వెళ్ళి తెగబోతున్నారు, తండాలు. ఏం చేస్తున్నారంటే సేవకులు హిప్నోటైజం చేస్తున్నారంటే. అబ్బాబ్బా, ఏం కనిపెట్టాడు ఆ సైంటిస్ట్? హిప్నోటైజం కాదు, దేవుని ప్రేమ వారిని బలవంతం చేసింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమలో వారు నిండిపోయారు. దేవుని కృపచేత వాళ్ళు బలపరచబడుతున్నారు గనుక, దేవుని ప్రేమను వారు అనుభవిస్తున్నారు గనుక, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారు అనుభవించగలుగుతున్నారు గనుక, వారు ఆ దీవెనను పొంది ఉన్నారు గనుక కృతజ్ఞులుగా మార్చబడ్డారు. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏంటిది అది? కృతజ్ఞత. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను. కృపావాక్యమునకు సాక్షులామై, కృపావాక్యమునకు సాక్షులామై, కృప వెంబడి కృపను పొందేదం, కృప వెంబడి కృపను పొందేదం. దేవునికి స్తోత్రం. ఇది ఏం పాట అంట? ఆనందయాత్ర. హల్లెలూయా. ఆనందయాత్రలో దేవునికి నీవు కృతజ్ఞతగా ఉన్నట్లయితే, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టం వచ్చినా, దైవజనుడు దేవుని విషయంలో ఎంత గద్దించినా కూడా నువ్వేం చేస్తావు? ఆనందిస్తావు. పశ్చాత్తాపంతో నీవు కన్నీళ్ళు వస్తున్నా ఒకవైపు, దేవుడు నన్ను బాగు చేశాడు, దేవుడు నన్ను సరి చేశాడు. అబ్బా, కాపురానికి వచ్చేటప్పుడు అమ్మగారు ఇచ్చిన
ఆ రాగి చెమ్ము, ఆ ఇత్తడి గ్లాసు, ఆ మంచి కంచు బకెటో కాగో బాగా ఒకరోజు శుభ్రంగా దోముకొని అమ్మా నాన్నల పేరు దాని మీద చదువుకున్నాక ఎంత ఆనందపడతావు? పురుషులు కూడా నా పెళ్ళికి నా తల్లిదండ్రులు ఇదిగో ఈ బైక్ ఇచ్చారు, లేక నా అత్తమామలు ఇచ్చారని దాన్ని దుడుచుకొని ఎంత మురిసిపోతావు. అలాగే నీ ఆత్మీయ జీవితాన్ని దైవజనులు క్లీన్ చేసినప్పుడు పశ్చాత్తాపముతో కన్నీళ్లు రావాలి, కానీ ఆనందించాలి హృదయం. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక అది ఉరియొడ్డటం కాదు. ఆఖరికి లోకంలో కొంతమంది దౌర్భాగ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా ఏమనుకుంటారు, సమ్మో నీ భర్త నిన్ను వశపరుచుకుంటున్నాడు, నీ భార్య నిన్ను వశపరుచుకుంటుంది. బిడ్డలకు కూడా చెప్పి చెడగొట్టే వాళ్ళు ఉండరు. ఒరేయ్, మీ భక్తిలో మీ అమ్మా నాన్నోళ్ళు మిమ్మల్ని హిప్నటైజింగ్ చేస్తున్నారా, వశపరుచుకుంటున్నారు. వాళ్ళ మాటలు అన్ని విషయాల్లో వినబాకండి. మీరు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారుగా, మీకు అది తెలివి వచ్చిందిగా, వాళ్ళు చెప్పిందల్లా వినబాకండి. వాళ్ళలాగా మనం బ్రతకాలంటే బ్రతకలేం, జీవించాలంటే జీవించలేమని చెప్పి ఆత్మీయతలో తల్లిదండ్రుల భయభక్తుల్లో క్రమములు ఎదిగే బిడ్డలు కూడా చెడగొట్టే వాళ్ళు ఉంచారు లోకంలో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు అందుకే అంటున్నాడు, నేను ఇన్ని సలహాలు సూచనలు మీకు చెప్తున్నాను, ఇది ఏదో నా కోసము నేనేదో వ్యాపారం చేస్తున్న వ్యక్తిలాగా మీకు ఉరియొడ్డటం లేదు. కానీ ఈ యొక్క తాత్పర్యంలో వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మీరు యోగ్య ప్రవర్తన గలవారై ఉండాలి మొదట. ఆమేన్, హల్లెలూయా. దేవుని విషయంలో మనం ఎలాగుండాలని? యోగ్యులముగా ఉండాలని. మనము దేవుడు అప్పగించిన ఒక పనిని చేసేటప్పుడు దానికి మనము యోగ్యులుగా ఉండాలి. క్రమముగా ఆలోచన విషయంలో, క్రియల విషయంలో, దాని కొరకు సిద్ధపడే విషయంలో, దానిని ముగించే విషయంలో, ఆ పనిని జరిగించే విషయంలో మనం ఎలాగో సిద్ధపరచుకోవాలంటే మనము యోగ్యులుగా ఉండాలి. పౌలు భక్తుడు యోగ్యులు అనే మాటను చాలా పత్రికల్లో వాడుతూ వచ్చారు. ఎందుకంటే మనము దేవుని ఎదుట యోగ్యులము కాదు, కానీ దేవుని కొరకు మనము యోగ్యులుగా క్రమపరుచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకొరకు దేవుడు ఇలాంటి విషయాలు దేవుని వాక్యంలో మనకు చెప్తున్నాడే కానీ మనల్ని ఏదో ఈ లోకంలో ఆశలు విచ్చలవిడిని అనుభవించకుండా చేయాలని కాదు. మొదటిది యోగ్య ప్రవర్తనలై ఉండాలని, రెండవది తొందర ఏమీ లేక ఉండాలని. ఏమి లేకుండా ఉండాలి? తొందర ఏమీ లేకుండా. కొంతమంది 10 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకి చెమటలు కక్కుతా పరిగెత్తుతూ వస్తారు పాపం. ఏంటండి? చెప్పండి. వాళ్ళని చూస్తే నాకు నవ్వు వస్తూ ఉండిద్ది. ఆనందం కాదు, నవ్వు వస్తూ ఉండిద్ది. ఎందుకు చెప్పాలి నాన్న? 10 గంటల కంటే ఎన్నింటికి నువ్వు రెడీ అవ్వాలి? 9ంటికి ఇంటికాడ బయలుదేరి 10 గంటలకు ఆరాధనలోకి వచ్చి కూర్చుంటే నువ్వు తొందరగా ఉంటావా? తొందరగా ఉండిద్ది నీ హృదయం, మనసు, శరీరం తొందరపడుతూ ఉండిద్ది. తొందర అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ కృపావరమునిచ్చాడో ఆ కృపావరము కొరకు నీవు తొందరపడకుండా, తొందరపాటు లేకుండా ఉండినట్లుగా నువ్వు ఎలా చేసుకోవాలి? యోగ్యుడిగా చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. యోగ్యుడిగా చేసుకున్నప్పుడు తొందరపడాల్సిన పని ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఏ తొందర లేని వారిగా ఉండి ప్రభు సన్నిధాన వర్తులై ఉండాలి. ఏ వర్తులై ఉండాలంట? ప్రభు సన్నిధాన వర్తులు అంటే ప్రభు సన్నిధికి అంకితమైన వారు, ప్రభు సన్నిధికి ముడివేయబడిన వారు, ప్రభు సన్నిధిలో బంధింపబడిన వారు. పౌలు భక్తుడు అంటాడు, నేను అన్ని విషయాల్లో దేవుని ద్వారా విడుదల పొందాను, కానీ దేవుని కొరకు నేను దేవుని యొద్ద బంధింపబడిన వాడను అంటాడు. ఆమేన్, హల్లెలూయా. పాపం విషయంలో నేను విడుదల పొందాను, ఇప్పుడు నీతి విషయమైన దేవుని కొరకు నేను దేవుని దగ్గరకు వచ్చి దేవుని పాదాల దగ్గర ఏం చేయబడ్డాను అన్నాడు? బంధింపబడ్డాను. మన మనస్సు, మన హృదయము, మన ఉద్దేశాలు మనల్ని ఏం చేయాలి? దేవుని దగ్గరికి తీసుకొచ్చి బంధించే అనుభవం. ఈ మాటలను చెప్తూ ఉన్నాడు. అందుకే ఆఖరి వచనములో, 7వ అధ్యాయం ఆఖరి వచనములు అంటున్నాడు, ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ దైవికమైన కుటుంబం యొక్క క్రమబద్ధమైన అనుభవాలన్నీ కూడా
నేను ఆత్మను కలిగే చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. నేను ఏ లోక సంబంధంగా మాట్లాడతలేదమ్మా. మిమ్మల్ని మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చేసుకోవాలని, పురుషుడు ఏదో పెత్తనం చేయాలని, వాని పెత్తనం కిందే స్త్రీ ఉండాలని, తల్లిదండ్రులే ఏదో పెద్ద బిడల మీద పెత్తనం చేయాలని కాదు. కానీ దేవుడు భూలోకములో తన మహిమ కొరకు అనుగ్రహించిన కుటుంబ వ్యవస్థను దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో ఒక దీవెనకరమైనదిగా ఉండాలని, అలాగూ తయారు చేయాలని నేను ఈ మాటలు చెప్తున్నాను. ఇవన్నీ నేను శరీర సంబంధమైన ఉద్దేశంతో కాదు, కానీ దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని నేను తలంచుకొనుచున్నాను అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినటువంటి మన జీవితాల్లో మన వ్యక్తిగతంగానే కాదు, కానీ మన కుటుంబాన్ని కూడా దేవుని రాజ్యం కొరకు మనము సంసిద్ధపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రార్థన చేయాలి, వారికి ప్రకటించాలి, వారిని ప్రోత్సహించాలి, ప్రభు దగ్గరికి నడిపించడానికి మనము ప్రయాసపడాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభునందు మన ప్రయాస వ్యర్థము కానివ్వడు. కేవలం ప్రార్థనే చేయకూడదండి. నీ భర్త రావాలని వారిని హెచ్చరించాలి, వారితో మాట్లాడుతూ ఉండాలి, నీ బిడ్డలతో మాట్లాడుతూ ఉండాలి. అయ్యారా, ప్రార్థనకు వచ్చిన ప్రతిసారి ఎన్ని సంవత్సరాలైనా, నువ్వు ఎన్నిసార్లైనా నా ప్రార్థనకి వెళ్దాం రండి, రెడీ అవ్వండి అని ఉదయాన్నే చెప్పు నీ మాటగా. ఒకసారి హెచ్చరించు. ఎంతకాలం దేవుడు లేక జీవిస్తారు, ఎంతకాలం దేవుని సంధిలో ఉండలేక బ్రతుకుతారు. దేవుని వలననే మనం ఇంతవరకు ఈ విధంగా ఉన్నామని వాళ్ళని హెచ్చరిస్తూ ఉండు. నువ్వు వచ్చేసేయి. ఏదో ఒక రోజున నీ మాటలు వారి జీవితానికి బాటలుగా మార్చబడతాయి. దేవుని మాటలు వారి జీవితాల్లో వాగ్దానములుగా మార్చబడి వారు రాబోయే తరానికి ఒక దీవెనకరమైన ఆణిముత్యములుగా తయారవుతారని ప్రభు ఈ మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మోకరించడానికి వీలుగా ఉన్నారు మోకరించండి. మోకరించలేని స్థితిలో ఉన్నవారు లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రియా దేవుని బిడ్డ, నీవు ఏ స్థలములో ఏ సమయంలో ఉండి ఈ మాటలు వింటున్నా, నీ కుటుంబ వ్యవస్థను ప్రభుకు మహిమకరంగా నడిపించుకోవడానికి నువ్వు ప్రభు వశములోకి రావాలి. ఇది ఉరి కాదు, బలి కాదు, బంధకము కాదు. నిన్ను లోకములో పడి నాశనము కాకుండా, చెదరిపోకుండా దేవుడు తన రాజ్యము కొరకు నిన్ను సరిచేసేటువంటి ఒక దేవుని రాజ్య సంబంధమైన పాఠశాల, ది స్కూల్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దిస్ రెవల్యూషన్ ఫర్ ద కౌన్సిలింగ్ సెంటర్. నీవు దేవుని కుమారుల ప్రత్యక్షతను పొందడానికి దేవుడు మనకు మార్గదర్శకాలను బోధించేటువంటి అనుభవాలను జ్ఞాపకం చేసుకో. ఆత్మీయమైన తల్లిదండ్రుల మాటలు వినలేక, తండ్రి మాట వినలేక, తల్లి మాట వినలేక, ఆత్మీయమైన అనుభవాల నుండి చెదిరిపోయి దేవుని ఆశీర్వాదాలకు దూరమైన వారు ఎందరో ఉన్నారు. చిన్నవారైనా దేవుని ఎరిగినటువంటి బిడ్డలు చెప్పేటువంటి దైవికమైన విషయాల్ని, మాటలను వినిపించుకోక వారి ఈలోక సంబంధమైన అనుభవ జ్ఞానముతో లక్ష్య పెట్టక ఉన్న తల్లిదండ్రులు ఎందరో కూడా నిరసరాయులైన వారు ఉన్నారు. ఇది మనకెవరికి కలగకూడదని మన కుటుంబములన్నీ కూడా ఒక క్రమబద్ధముగా ఎవరి వంతు వారము కుటుంబ వ్యవస్థలో జీవిస్తూ దేవునికి మహిమకరమైన కుటుంబముగా, అనేకులకు మాదిరికరముగా, ఆదర్శప్రాయమైన కుటుంబముగా ఉండాలని దేవుడు నీకొక కుటుంబ వ్యవస్థనిచ్చాడు. నీకు ఒక మంచి భర్తనిచ్చాడు, నీకు ఒక మంచి భార్యనిచ్చాడు, నీకు మంచి బిడ్డలనిచ్చాడు. చాలామంది అనుకుంటుంటారు, ఇంకొకడైతేనా నన్ను ఎంత బాగా చూసుకునేవాడో, ఇంకొక ఆమె అయితేనా నన్ను ఎంత బాగా చూసుకునేదో, ఈ బిడ్డలు కాకుండా ఇంకొక బిడ్డలు అయితేనా, ఈ తల్లిదండ్రులు కాకపోతే ఇంకొక తల్లిదండ్రులు అయితేనా మాకెంత బాగుండునో. దేవుడు ఏది నీకు అనుగ్రహించాడో అదే ఆశీర్వాదకరమైంది.
దానిలో ఏదైనా లోటుపాట్లుంటే దేవుని దగ్గర వాటిని పరిష్కారం చేసుకొని వాక్యానుసారంగా నీ విధి ఏంటో, నీ క్రమం ఏంటో, నీ బాధ్యత ఏంటో తెలుసుకొని దైవీకమైన కుటుంబంగా ఆశీర్వదించబడడానికి నీకు దేవుడిచ్చిన శ్రేష్టమైన కుటుంబం ఇది. ఇంతకంటే నీకు ఇంకా 100 జన్మలెత్తినా మరొక మంచి కుటుంబము దొరకబోదు. ఇది దేవుడు తన అనాది ప్రణాళికలో నీకు ఇచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఉద్దేశం ఎలా ఉంది నీ కుటుంబం పట్ల? ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకో. నీ భర్తతో సమాధానపడు, నీ భార్యతో సమాధానపడు, నీ బిడ్డలను ప్రేమగా తీసుకో. నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు పశ్చాత్తాపముతో. అందరూ కూడా ఒక దీవెనకరమైన కుటుంబముగా క్రమబద్ధమైన అనుభవంతో ఆత్మ సంబంధమైనటువంటి దేవుడిచ్చిన సంకల్పంలో సాగిపోవటానికి సిద్ధపడండి. దేవుడు ఇప్పుడున్న స్థితి కంటే అధికమైనటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలో నిన్ను, నీ కుటుంబాన్ని అనేకులకు దీవెనకరంగా నిలబెడుతునుగాక. ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడిన మాటల ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకో. దేవుని రాకడతి సమీపముగా ఉండగా లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుచునని దేవుడు మాట్లాడుతూ ఉండగా, దేవుని చిత్తమును జరిగించడానికి, దేవుని చిత్తముతో ఇమిడి ఉన్నటువంటి ఆయన మాటలను నీ జీవితంలో అనుకరించడానికి నీవు సిద్ధపరచుకో, తీర్మానం చేసుకో. నీవు, నీ కుటుంబము, నీతో ఉన్న నీ యొక్క సమాజము దీవెనకరంగా ఉండాలని ప్రభు ఇష్టపడుచు ఉన్నారు. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు వినిన మీ మాటల ప్రకారం బిడలు జీవించున్నట్లుగా ఆశీర్వదించుము. ఏ విధమైన బంధకాల్లో ఉండి మీ మాటలకు తగినట్లుగా జీవించలేకపోతూ ఉన్నారో, మీకు దూరముగా జీవిస్తూ ఉన్నారో, మీ పిలుపుకు లోబడలేకపోతూ ఉన్నారో, మీకు చెవియొగ్గలేకపోతూ ఉన్నారో, నా కుమారుడా నీ హృదయము నాకిమ్మని మీరు అడుగుచూ ఉన్నాను. వారి హృదయమును వేటికి అంకితం చేస్తూ ఉన్నారు. వాటన్నిటి నుండి ప్రభువా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన విడుదలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన విడుదలను కావాలని కోరుచూ ఉన్నాము ప్రభువా. దయచేయండి స్వామి, మీకు స్తోత్రాలు. దీవెనకరంగా మార్చమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమాగంత ప్రభావం మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడలారా, ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమాలు మీరు సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి షేర్ చేయండి. ఎందుకంటే దేవుడు మాకు ఆజ్ఞించుంటున్నారు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. దేవుని రాజ్యము కొరకు మనతో పాటు అనేక మందిని సిద్ధపరచునట్లుగా ఈ పరిచర్యలో మీరు భాగస్వాములు కండి. ఈ విధంగా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.